ఎన్నికలకు ముందు రైతుల కోసం పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దాని గురించి మాట్లాడడం లేదని అనంతపురం జిల్లా వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్వి నారాయణ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ అనంతపురం జిల్లాలో మాత్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయన్నారు. రైతులు పంటల సాగుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి సమయంలో ప్రత్యామ్నాయ విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గతంలో రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేశారని, ఇప్పుడు కూడా అలాంటి మోసమే చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సూపర్ 6 పథకాలలో ఇప్పటి వరకు ఎన్ని అమలు చేశారో చెప్పాలన్నారు. 2023 సంవత్సరానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ సొమ్ము కొంతైనా రైతులకు ఇచ్చి ఉంటే ఈ రోజు వారికి ఆర్థికంగా ఉపయోగపడేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన అనంతపురం జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో వర్షాలు రాని కారణంగా భూగర్భ జలాలు అడగంటిపోయి ఎంత లోతు బోర్లు వేసినా కూడా కనీసం చుక్క నీరు కూడా బయటకు రాకుండా పోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత సంవత్సరంలో కూడా వర్షాలు సకాలంగా రావడం లేదు. అప్పుడు కూడా పంట నష్టం వాటిల్లింది. తద్వారా ఈ జిల్లానే కరువు జిల్లాగా ప్రకటించి కరువు మండలాలు ప్రకటించి మన ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ అనంతపురం జిల్లాలో సాగుకు విస్తీర్ణమైనటువంటి భూములు దాదాపు 7 లక్షల ఎకరాలు ఉండగా అందులో కేవలము 1,40,000 ఎకరాలు మాత్రమే ఇంతవరకు సాగు కావడం జరిగింది. మరి రెండవది, ఒక పక్కన మన వేరుశెనగ పంటకు దాదాపు 3,50,000 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉండగా ఇప్పటి వరకు వేరుశెనగ కేవలం 50,000 ఎకరాలు మాత్రమే సాగు చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే వీటిపైన దృష్టి కేంద్రీకరించాలా? గారు అధికారంలోకి రాక మునుపు రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, ఆనాటి రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆయన రైతుల నుంచి ఓటు రాబట్టుకోవడానికి ఆయన ఆనాడు రుణమాఫీ తీసుకొచ్చాడు. ఆనాడు సంపూర్ణమైన రుణమాఫీ చేస్తానన్నాడు రైతుల పక్షాన. తిరిగి రైతులందరూ కూడా కట్టకట్టుకుని ఓట్లు వేయడి ఆ రోజు భారీ మెజార్టీతో ఆయన గెలిపించడం జరిగింది. అదేవిధంగా డ్వాక్రా గ్రూప్ రుణాలు మాఫీ చేస్తానన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు. తద్వారా ఆయన ఆనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి ఆయన అప్పుడు దాదాపు 86,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి రైతు రుణాలను ఆయన కుదించి లాస్ట్కు 14,000 కోట్లకు మాత్రమే తీసుకుపోవడం జరిగింది. ఆనాడు ఇచ్చాడు బాండ్లు 1,50,000 రూపాయలు ఖచ్చితంగా ప్రతి రైతుకి అందిస్తామన్నాడు. బాండ్ల రూపకంగా ఇచ్చాడు. మరి ఇంతవరకు ఆయన 3 కంతులు ఇచ్చి 2 కంతులు 60,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాల్సి ఉండగా ప్రతి రైతుకు 60,000 రూపాయలు బాకీ పెట్టుకొని ఆ రోజు వేయడం జరిగింది. మరి అదే సందర్భంలో మరి ఈయన 2024లో మళ్ళీ ఒక పథకం తీసుకొని వచ్చే సూపర్ 6 అంట ఆయన ఎన్నికల మేనిఫెస్టో. మేము అదే తెలియజేస్తున్నాము. సూపర్ 6లో ఇచ్చినటువంటి ఆనాడే నమ్మకాలు కోల్పోయినాము. మళ్ళీ సూపర్ 6లో కూడా మరి నువ్వు ఏం అమలు పరుస్తావో, ఏమి ఇస్తావో, ఏమి లేదో మొత్తం మా రైతులందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఆయన మరి ఒకసారి మోసపోయినామని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. అందుకే చెప్తున్నాము, ఆయన అన్నాడు అన్నదాత సుఖీభావ 20,000 అన్నావు. అయ్యా అన్నదాత సుఖీభావ కిందకి 20,000 ఎప్పుడు ఇస్తావు? ఓ క్యాలెండర్ విష్ చేస్తున్నావా? పలాని నెలలో ఇస్తాము, పలాని డేట్ కింద ఇస్తామని చెప్పి ఏమైనా చెప్పగలవా అంటే దానికి లేదు. రెండవది, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాకు వెంటనే అత్యధిక నిధులు కేటాయించి ఈ జిల్లా రైతాంగాన్ని, ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వాలపైన ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.